హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుడ్ మార్నింగ్ సాంగ్ తోటి స్టార్ట్ అయింది. చాలా రోజులైంది గుడ్ మార్నింగ్ సాంగ్ తోటి ప్రారంభమై. అంటే ఈ సీజన్ స్టార్ట్ అయ్యి కొద్ది రోజులైంది కాబట్టి ఇవాటి 5th డే వరకు ఇక అటు ఇటుగానే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. నిన్న నామినేషన్స్ చూసేసాము. సో ఓటింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది. సో ఓటింగ్ అనాలిసిస్ తర్వాత సంగతి చూసుకుందాం, కానీ ముందు ఈరోజు మాత్రం రివ్యూ అనేది చూసుకుందాం. ఇక గుడ్ మార్నింగ్ సాంగ్తో అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఏంటంటే మణికంఠ నెగిటివిటీ ఉంది కదా, ఆ నెగిటివిటీని పోగొట్టుకోవడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. లాస్ట్ కూడా మణికంఠ కొంచెం రియలైజ్ అయ్యి ఇక 2 రోజులని ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాడు. సో ఈ విధంగా అందరు నా మణికంఠని చెప్పుకోవడం పోతుంటే ప్రతి ఒక్కొక్కరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మోటివేట్ చేస్తున్నారు. సో ఈ విధంగానైనా మణికంఠ మారి నెగిటివ్ వే నుంచి పాజిటివ్కి వచ్చేసి అతని లైఫ్ సెటిల్ అయితే సో బిగ్ బాస్ చేసిన మంచి తనంలో ఇదొకటి అయిపోతుందని నా ఉద్దేశం. ఇక నెక్స్ట్ నైనిక బాయ్ ఫ్రెండ్ గురించి కొంచెం టాక్ వచ్చేసింది, అది కొంచెం కామెడీగా ఉంది. సో కాకపోతే నైనిక ఇందులోకి వచ్చింది తన సొంతంగా కాదు, వాళ్ళ మదర్ యొక్క ఫోర్స్ తోటి వచ్చింది. సో ఫోర్స్ తోటి వచ్చిన చాలా క్లియర్గా క్లారిటీగా ఆడుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, అది మాత్రం వాస్తవం అనిపించేసింది. మొత్తానికైతే నైనిక చాలా బాగా ఆడుతుంది అని కూడా నా ఉద్దేశం. ఇక తర్వాత నెక్స్ట్ కానీ వీళ్ళందరూ చెప్పిన దానికంటే ఏంటంటే ఓం గారు చెప్పింది అనిపించింది, ఎందుకంటే ఈసారైనా కనీసం పబ్లిక్స్ కాపాడుతారేమో అని. సో ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉంది ఓటింగ్లో. సో మనం చెప్పలేము, ఏదైనా ఎప్పుడైనా జరగవచ్చు. బిగ్ బాస్ కూడా అతను పంపించకుండా సీక్రెట్ రూమ్లో వెళ్ళేసి మాట్లాడచ్చు, ఏమన్నా కావచ్చు. తర్వాత మొత్తానికి అయితే ఇట్లా చెప్తుండే పోతుంటే ఇంక వంట గురించి వచ్చేస్తుంటే వంట కంటే ముందు ఏంటంటే మన నిఖిల్ గారిది ఆ చైన్ పోగొట్టుకున్నాడు కాబట్టి అది ఎవరు దాచిపెట్టారు అంటే సీత దాచిపెట్టింది. సీత దాచిపెడితే నన్ను బతిమలాడి ఒక కండిషన్కి వచ్చి రోజు మార్నింగ్ ఛాయ్ పెడితేనే నేను ఇస్తానని చెప్పేసి ఒక కండిషన్ పెట్టేసి అక్కడ కూడా వెతుకునేటట్టు చేసి మొత్తానికైతే తనకు రెగ్యులర్గా కాఫీ మాత్రం రెగ్యులరైజ్ చేసుకుంది. ఇక వంట విషయంలోకి వస్తే వెజ్ నాన్ వెజ్ 2 వాళ్ళు వండేశారు కాబట్టి అయితే వెజ్ కోసం అయితే వెజిటేరియన్ వాళ్ళు వండుతున్నారు, అంటే నాన్ వెజ్ వండుతున్నారు. మరి నాన్ వెజ్ తర్వాత వెజిటేరియన్ వాళ్ళు వండుకోవాలా అది ఇదని చెప్పేసి ఇక్కడ యష్మి మాట్లాడితే అసలు అక్కడ సపోర్ట్ చేయలేదు. తర్వాత సీతను అడిగితే అసలు యాక్చువల్గా ఈరోజు సీతకు వర్క్ కేటాయించిండ్రు. సో సీత చెయ్యాలి కాబట్టి ఇక తనని అడుగుతున్నారు. అయితే సీత రాగానే చెప్పింది ఆల్రెడీ అక్క చేస్తా అన్నది కదా అని చెప్తే ఓకే అక్క చేస్తున్నా మరి అడిగితే నేను చేస్తాను అని చెప్పేసి అన్న మేము అదే డిస్కషన్ చేస్తున్నాం అన్నప్పుడు కొన్ని విషయాల్లో ఆ బేబక్క కొంచెం ఏంటంటే లేజీగా ఉంటుందా లేకపోతే నన్ను అడిగినప్పుడు చూసుకుందాంలే అన్నట్టు ఉంటుందా అనిపించేసింది. సో మొత్తానికైతే అది క్లారిటీ అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇక ఏం చేసిండు ఆ తర్వాత వెంటనే క్లీనింగ్ డిపార్ట్మెంట్ గురించి వచ్చేసింది. క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఏంటంటే క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఒకటి తీసుకున్నారు. సో తన బాధ్యతగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదో చెప్తుంది, ఇక్కడ బాగా ఎంటికలు ఉంటున్నాయి, ఎంటికలు లేకుండా చూసుకోండి అని చెప్పేసి అక్కడ ఉంది. లేక అది చెప్పేది ఎవరికి చెప్పాలి, అందరు జైలీస్ ఉన్నప్పుడు చెప్పాలి. మన యష్మిని ఏం చేసింది, కరెక్ట్గా ఎవరు ఉండకూడదు సోనియా మాత్రము, మన సోనియాను బేబక్ ఉన్నది, బేబక్క పట్టించుకోదు కానీ సోనియాక్క మాత్రం పట్టించుకుంటుంది. నేను ఉన్నప్పుడే చెప్తున్నావా అంటే నన్ను టార్గెట్ చేస్తున్నావా అన్నట్టుగా ఉంటుంది కదా. సో అలా జరిగిపోయింది. ఈ మధ్యలో మనోడికి బాత్రూమ్ వచ్చేస్తుంటే అక్కడ పట్టుకొని ఏం జరుగుతుందో అని కూడా చూడలేకుండా ధనాధన ఉరికేసి వస్తుంటే దాని గురించి మన ఓం గారు మంచిగా ఏడిపించేశారు. ఈ తర్వాత ఏమైంది అంటే మనకు నిఖిల్ ఇప్పుడు వాళ్ళకు క్లౌన్స్ను అలౌన్స్ చేసేసారు. సో అంటే వాళ్ళ గ్రూపులను 3 గ్రూపులుగా డివైడ్ చేసేసారు. 3 గ్రూపులు డివైడ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే ఫస్ట్ శేఖర్కును అభికి మళ్ళా బేబక్కకును నబీకి ఏంటంటే
మీరు ఆల్రెడీ సెకండ్ స్టెప్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఛాన్స్ మీరు ఏ క్లౌన్లోకి కావాలంటే అంటే ఏ గ్రూప్లోకి కావాలంటే ఆ గ్రూప్లో పోవచ్చు అని చెప్పేసి. అయితే ఫస్ట్ వచ్చింది శేఖర్ భాష వచ్చేసి నేను నా దగ్గర ఏదైతే లోపాలు ఉన్నాయో, నేనైతే ఏవేవి పనులు చేస్తున్నాయో అవన్నీ ఏంటంటే యష్మి అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు కనుక నేను వేరే టీంలో ఉండేది ఉంటే ఖచ్చితంగా నన్ను టార్గెట్ చేసి అక్కడి నుంచి ఓడిటట్టి చేస్తుంది. కాబట్టి ఎందుకు అంత బాధ అని చెప్పేసి నేను ఆ టీంలోకే వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆ టీంలోకి వెళ్ళిపోయింది. సో ఇది జరిగింది అన్నట్టు. తర్వాత ఏమైంది, నెక్స్ట్ వచ్చేసి బేబక్కకును మన నిఖిల్కు మంచి ర్యాపో ఉంది కదా. సో ఆ ర్యాపోను మిస్ చేసుకోకుండా వెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు లాస్ట్కి మిగిలింది ఎవరు, అభినీల్ ఉండే అంటే నేను ఫస్ట్ తనతోటే జోడీగా వచ్చాను, సో తనతోనే కలిసి ప్రయత్నిస్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో వీళ్ళు ఇక్కడికి ఫస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసిండ్రు. ఇక తర్వాత ఎవరి క్లౌన్స్ను వాళ్ళను మీరు చెక్ చేసుకోండి అంటే ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, మీరు నన్ను చేసుకుంటే ఇట్లా వాళ్ళని ఇంప్రెస్ చేసుకోవాలి. సో ఇంప్రెస్ చేసుకున్న తర్వాత ఇక వాళ్ళకు కూడా ఛాన్స్ వచ్చేసింది. అందరికీ ఛాన్స్ వచ్చింది కానీ మన సోనియాకు ఛాన్స్ రాలేదు, డైరెక్ట్ నిఖిల్ దాంట్లోకి వెళ్ళిపోయింది. అది కూడా తనకి ఇష్టం కాబట్టి అలా అయిపోయింది. ఈ విధంగా వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకేందంటే శేఖర్ తర్వాత ప్రేరణకు వచ్చింది. ప్రేరణకు వచ్చినప్పుడు ప్రేరణ ఖచ్చితంగా యష్ దగ్గరికి వెళ్ళిపోయింది. అభిని మాత్రం ఏంటంటే నాకు ఒక స్ట్రాంగ్ పర్సన్ కావాలని చెప్పేసి అభిని తీసుకున్నది. పృథ్వీని కూడా తీసేసుకుంది. అంటే 1 2 3 4 ఉన్నారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన నైనిక ఆదిత్య ఓంను తీసుకుంది. తర్వాత సీతను తీసుకుంది. కానీ విష్ణు దగ్గరికి వచ్చేవరకు ఎవ్వరు తీసుకోకపోయే వరకు మళ్ళీ తర్వాత లాస్ట్కు మళ్ళా నైనికనే తీసుకోండి, తన దగ్గర ఉన్న రబ్బర్స్ అయిపోయింది. తర్వాత నిఖిల్ ఏంటంటే మణికంఠను ఎవరు తీసుకోరు అనే ఉద్దేశంతో తీసుకున్నారు. బట్ ఈ విషయాన్ని విష్ణుప్రియ కూడా అడిగింది అన్నట్టు, ఏంటి నన్ను ఎందుకు తీసుకోలేదు అని అడిగితే నిన్ను ఎవరైనా తీసుకుంటారు, బట్ మణికంఠను తీసుకున్నావు కానీ నన్ను ఎందుకు తీసుకోలేదు అంటే మణికంఠను ఎవరు తీసుకోరు కాబట్టి నేను తీసుకున్నాను, నిన్ను ఎవరైనా తీసుకుంటారన్న ఆలోచనతో నేను తీసుకోలేదని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. తర్వాత ఏంటంటే ఒక్కొక్కరు ఆ టీంలోకి ఎందుకు వెళ్ళారో కూడా చాలా డిస్కషన్ అయిపోయింది. తర్వాత ఇంకా ఇలా పోతుంటే సోనియాకి లాస్ట్కి ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇక్కడ ముగ్గురు అయిపోయిండ్రు, అక్కడ నలుగురు, ఈ రెండు టీంలో నలుగురు, ఈ మన నిఖిల్ టీంలో మాత్రం ముగ్గురే అయిపోయిండ్రు. సో బిగ్ బాస్ ఏం చెప్పాడంటే రెండు ఒకే సమానమైన టీమ్స్ ఉండకూడదు, ఒకరు ఎక్కువ ఉండాలి ఒకరు తక్కువ ఉండాలి అని చెప్పేసిండ్రు. తర్వాత ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఒక గేమ్ ఉంటుంది. సో గేమ్ను ఖచ్చితంగా ఆడాలి, అందులో గెలిచిన వారికి ఇంకొక పర్సన్ వస్తారు అని చెప్పేసి అనుకున్నారు. అయితే ఎందులోకి వెళ్ళినా తీసుకోవచ్చు అని వీళ్ళు థింక్ చేశారు. కానీ లాస్ట్కి ఒక ట్విస్ట్ అయితే బాగా ఇచ్చేశాడు. ఏంటంటే ఈ మధ్యలో ఏంటంటే టవల్ ప్రాబ్లం వచ్చేసింది అన్నట్టు. టవల్ ప్రాబ్లం టవల్స్ను మనోడు అనుకోకుండా తీసుకున్నాడు. ఎవరు, ఓం, అది ప్రేరణది. అయితే తుడుచుకున్న తర్వాత ఎవరైనా కానీ ఒక టవల్ ఒకరు వాడినప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని వాడాలనిపించదు కాబట్టి సో నాకు బిగ్ బాస్ నాకు ఒక టవల్ కావాలి అని చెప్పేసి తెప్పించుకున్నాడు అన్నట్టు. అయితే దీనికంటే ముందు ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం వచ్చేసింది. గ్యాస్ ప్రాబ్లం అంటే ఏంటంటే గ్యాస్ బంద్ చేయడం మర్చిపోయింది ఎవరు, మన బేబక్క. బిగ్ బాస్ ఏంటంటే వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చినందుకు తనకు తాను శిక్ష విధించుకుంది. ఈ విధంగా ఇది జరిగిపోయింది. తర్వాత ఇంకేందంటే ఇక గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఈ మంది గొల్లవలు అయిపోయిన తర్వాత గేమ్ స్టార్ట్ అయిపోయింది. గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఈ టీంలలో ఎవరైతే గెలుస్తారో నిఖిల్ టీంలోకి వెళ్ళి ఒకరిని లాక్కునే అవకాశం అయితే వచ్చింది. సో ఇవి ఏంటంటే హీరో విలన్ కొట్టుకొని మధ్యలో కమెడియన్ను చంపేసినట్టుంది. ఇట్లా వీళ్ళిద్దరూ హీరో విలన్స్లో అట్లా ఒకటి ఆ టాపిక్ ఉంది కాబట్టి చెప్పేశాను. సో వీళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల వచ్చింది ఏంటంటే మన ప్రాబ్లం వచ్చేసి నిఖిల్కి వచ్చేసిందబ్బా. ఇక మొత్తానికైతే ఫస్ట్ రౌండ్ అయితే యష్ వాళ్ళు గెలిచేశారు, అది కూడా అభి వల్ల. సో అభి మంచిగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిపోయాడు. అయితే అభిని
ఎందుకంటే అభి ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు ఎస్ టీము ఉన్నప్పుడు అభి గోల్ కీపర్గా ఉన్నాడు. అంటే గోల్ కొట్టు సినిమా, దాని పేరు గోల్ కొట్టు అని చెప్పేసి, బాల్ పట్టు గోల్ కొట్టు అని చెప్పేసి ఆ స్కీము. దానిలో ఏంటంటే అభి ఫస్ట్ మంచిగా కరెక్ట్గా గోల్ కీపింగ్ చేశాడు. తర్వాత నెక్స్ట్ ఓం గారు గోల్ కీపింగ్ చేశాడు. అయితే అభి ఎప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు యూజ్ చేయగా చూడలేదు. సో ఈయన రైట్ హ్యాండ్తో యూజ్ చేస్తారు అని చెప్పేసి ఆయన రైట్ హ్యాండ్తోనే ఉండడం వల్ల అది మిస్కమ్యూనికేషన్ వల్ల గోల్ పడింది. అయితే తనకు ఇంత ఆలోచన ఉంది అని మాత్రం ఇక్కడ అర్థమైపోయింది. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ నీ ఫేస్ చూసేది ఉంటే నేను ఖచ్చితంగా ఎటో కొడతాను, ఖచ్చితంగా నేను ఎటు కొడుతున్నదో నీకు అర్థమైపోతుంది. సో అందుకే నీ ముఖం చూడకుండా కొట్టాను అంటే ఇన్ని ఆలోచనలు ఉంటాయని పాపం యష్మికి తెలియనట్టుంది. సో ఒక గేమ్ ఆడాలంటే చాలా స్ట్రాటజీస్ యూజ్ చేయాలి అని చెప్పేసి నాకు కూడా ఇవాళ కొత్తగా అర్థమైపోయింది. సో ఇది ఈరోజు బిగ్ బాస్. చాలా చిన్నగా ఉంది, చింత లేకుండా ఉంది. కాకపోతే అంత గొడవగా ఉంటుంది అనుకున్నాను. బట్ గొడవ ఎందుకంటే నామినేషన్ తెల్లారి బాగా గొడవలు అవుతాయి. సో గొడవలు లేకుండానే చాలా నెమ్మదస్తంగా అయిపోయింది. ఇంకొక 2 రోజులు అయితే మన ఓట్లు కూడా అయిపోతాయి. మీకు నచ్చిన వారికి వాళ్ళకు ఓట్లు వేసేసి వాళ్ళని నెగ్గిస్తామని మేము కూడా అనుకుంటున్నాం. ఇది ఈరోజు బిగ్ బాస్ యొక్క రివ్యూ. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి. మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.